దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే ఈ కార్యక్రమం తరపున శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త నుండి 4వ అధ్యాయంలో నుండి 18వ వచనం నుండి ధ్యానించుకుందాం. బెస్తలను పిలుచుట అనే అంశాన్ని, దేవుని ఎన్నిక పిలుపు ఎలా ఉంటుంది అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమామయుడైన తండ్రి, నాయన నీ పిలుపు ఎన్నిక ప్రభువా ఎన్నోసార్లు మేము విని కూడా ప్రభువా కొన్నిసార్లు లోబడక నాయన ఆ పిలుపుని మేము గమనించక ఉన్న సందర్భాలు ఉన్నాయి. దేవుడు నరులతో మాటిమాటికి మాట్లాడుతూనే ఉంటాడు, కానీ వారే ఆయనను పట్టించుకోరు అని చెప్పి యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 14-15 వచనాలలో మేము వింటున్నాం. కానీ ప్రభువా మరి నీ పిలుపును వినగానే మీ శిష్యులు ఎలా నిన్ను వెంబడించి ఆయన తమ జీవిత కాలాన్ని కూడా ప్రభువా మరి నీకోసం సమర్పించి మరి సువార్త పరిచర్య కోసం ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా ప్రభువా మేము వినబోయే ఈ వాక్కు ద్వారా మమ్మల్ని కూడా ప్రేరేపించి నీ వాక్యానికి లోబడి జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ప్రభువు గలిలయ సరస్సు తీరంలో వెళ్ళేటప్పుడు అక్కడ వలలు వేసి చేపలు పడుతున్న మరి సహోదరులను కొందరిని చూసినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆయన యేసు నడుచుచు వలవేసి చేపలు పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడగు అంద్రియను చూశాడు. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువానిగా చేసేదను అని యేసు పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అక్కడి నుండి పోవచ్చు యేసు జబదయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు కూడా పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బెస్తలను పిలవడం, ప్రభువు మరి ఎవరినో మంచి ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్స్నో ఇంజనీర్స్నో తన పని కోసం పిలవలేదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో 27-28 వచనాలలో మనం చూస్తే గనక అక్కడ ప్రభు అంటున్నారు 27వ వచనం నుంచి, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తివంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. కొన్నిసార్లు ఆయన ఎన్నిక విధానం చూస్తే చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంటుంది. ఎక్కడో గొర్రెలు కాసుకునే మరి మారుమూల పల్లె బెత్లెహేం చిన్న మరి ఊరే, అక్కడ గొర్రెలు కాసుకునే ఒక చిన్న బాలుణ్ణి, దాదాపు 16-17 సంవత్సరాలు ఉంటాయి. ఆ అబ్బాయిని మరి వాళ్ళ అన్నలు అంత హేమాహేమీలుగా ఉన్నారు, చాలా వీరులు శౌర్యం కలవారిగా ఉన్నారు, యుద్ధంలో పనిచేస్తున్నారు సౌలు రాజు దగ్గర. అయినా వాళ్ళందరినీ విడిచిపెట్టి గొర్రెలు కాసుకునే పొలంలో గొర్రెలు కాసుకునే ఒక చిన్న పిల్లోడిని దేవుడు ఎన్నిక చేసుకొని మరి అభిషేకించి ఇశ్రాయేలుకు కాబోయే రాజుగా మరి ఎన్నిక చేశారు. అంటే దీనిని బట్టి ప్రభువు మంచి స్కిల్స్ వర్త్ అన్నీ ఉన్న వాళ్ళని కాదు ఎన్నుకున్నది దేవుడు. అందుకే ప్రభు ఒక మాట చెప్పబడింది ఏంటంటే, డూ ఆర్డినరీ థింగ్స్ ఫర్ గాడ్, హీ విల్ డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఫర్ యూ అని. డూ న్యాచురల్ థింగ్స్ ఫర్ గాడ్, హీ విల్ డూ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఫర్ యూ. అండ్ ఆల్సో డూ పాసిబుల్ థింగ్స్ ఫర్ గాడ్, హీ విల్ డూ ఇంపాసిబుల్ థింగ్స్ ఫర్ యూ అని. అంటే సాధారణమైన విషయాలు మనం గనక చేస్తే అసాధారణమైన విషయాలు ఆయన మన పట్ల జరిగిస్తారట. మనం సామాన్య విషయాలు దేవుని కోసం సామాన్య విషయాలని మనం మరి చేయగలిగితే గనక అసామాన్యమైన విషయాలని ప్రభువు మన కోసం చేస్తారు. సూపర్ న్యాచురల్ థింగ్స్ మన కోసం చేస్తారు. సాధ్యమైన
పనులు గనక మనం చేస్తే మన కోసం ఆయన అసాధ్యమైన పనులను క్షణములో చేయగల సమర్థవంతుడైన దేవుడు. అందుకే ఆయన పిలుపు ఎంత ఆశ్చర్యకరమో మనం ఇక్కడ గమనించాలి. పెద్ద పెద్ద మరి ఉన్నత స్థితిలో వివేకవంతులు పెద్ద పెద్ద వాళ్ళని పిలవలేదు. అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన లేఖలో చెప్తున్నారు 28వ వచనంలో, లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడి దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకున్నారట. లోకంలో అందరూ కూడా అల్పం, అంతే కదా. దావీదు వాళ్ళ అన్నలందరిలో కూడా చాలా అల్పుడు. వాళ్ళ అన్నలు యుద్ధానికి వెళ్తుంటే నేను వస్తాను అని అంటే, ఎక్కడే ఎంత ఏమనుకున్నా గొర్రెలు కాసినట్టు అనుకున్నావా అని కించపరిచి పంపించేశారు. అయినా దేవుడు వదిలిపెట్టలేదు. అంత లోకముచే ఒకవేళ కుటుంబంలో నిన్ను తగ్గించి వేస్తున్నారేమో, విలువ లేని వానిగా నిన్ను చేసినప్పుడు దేవుని దృష్టిలో నీవు అమూల్యమైన వాడవు, అమూల్యమైన వ్యక్తివి అని చెప్పి గమనించుకోవాలి, గుర్తించాలి. అంతేగాని ప్రజల కోసం ప్రజలు నిన్ను విలువ లేని వానిగా చూసినా కూడా దేవుని దృష్టిలో అలా లేము అనేది మనం గమనించుకోవాలి. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకోలేడు. కానీ దేవుడు మేము క్రీస్తుతో ఏకము చేశాను అని అంటున్నారు. జ్ఞానులను సిగ్గుపడేటట్లు చేయడానికి అజ్ఞానులుగా ఉన్నవాడని దేవుడు ఎన్నిక చేసుకున్నాడంట. అవివేకులుగా భావించబడే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నారు. శక్తివంతులని సిగ్గుపడినట్లు చేయడానికి శక్తి లేని వాళ్ళని, బలహీనుల్ని ఆయన ఎన్నుకున్నారు అని. అవునండి, చేపలు పట్టే జాలరులు వాళ్ళు ఏం చేయగలరు? సముద్రము, చేపలు, ఇది తప్ప వాళ్ళకి వేరే లోకమే తెలియదే. అలాంటి వాళ్ళని ప్రభు ఎన్నుకొని మనుషుల్ని బట్టే వాళ్ళనిగా చేస్తాను రమ్మని తీసుకొని వచ్చారు. ఆయన ఎన్నిక విధానం అనేది అంత గొప్పదనమాట. ఎప్పుడు ఎవరిని ఎలా ఎన్నిక చేసుకుంటారో, దేనికోసం ఎన్నిక చేస్తారో మనం గమనించుకోవాలి. ఇక్కడ మనం రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయంలో కూడా 30వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు తాను ఏర్పరచిన వారిని పిలిచెను, పిలుచుటయే కాదు వారిని నీతిమంతులుగా చేశాను, నీతిమంతులుగా చేయటమే కాదు వారిని తన మహిమలోనూ వారికి పాలు పంచి ఇచ్చాను అని చెప్తున్నారు. ఎన్నిక చేసిన వారిని దేవుడు పిలిచారట, ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను, పిలుచుటయే కాదు వారిని నీతిమంతులుగా చేశాను, నీతిమంతులుగా చేయటమే కాదు మరి తన మహిమలో కూడా పాలు పంచి ఇచ్చాను అని చెప్పి మనం చూస్తున్నాం. యేసు ప్రభు మరి గలిలయ సముద్ర తీరంలో వెళ్ళేటప్పుడు ఇక్కడ పిలిచిన మరి 2 జతలు కదా, అన్నదమ్ములే, పేతురు అంద్రేయ, అలాగే యాకోబు యోహాన్ ఇద్దరు. అంతేకాదు ఆయన శిష్యుల్లో 6 జతలుగా ఉన్నవాళ్ళే, 2 అన్నదమ్ముళ్ళు ఉన్నవాళ్ళే, పేతురు అంద్రియ, అలాగే జబదాయి కుమారుడు యాకోబు యోహాను, 3వదిగా అల్ఫై కుమారుడు అలా యాకోబు తద్దై అల్ఫై కుమారుడు, వీళ్ళిద్దరు కూడా మరి అన్నదమ్ములే. ఇంకా మిగిలిన వాళ్ళు ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, కననీయుడైన సీమోను, తోమా, ఇస్కారియతు, యూదా, వీళ్ళందరినీ కూడా పిలిచారు. దేనికి పిలిచారట? తనతో ఉండుటకును. మన మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 13 నుండి వచనాలలో చూస్తే అక్కడ తనతో ఉండుటకును బోధ విషయంలో కూడా సహాయం చేయడానికి కూడా వాళ్ళని పిలుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13లో తనతో ఉండుటకును సువార్త ప్రకటనకు పంపుటకును, బోధ చేయటానికి సువార్త ప్రకటన పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించి వారికి అపోస్తులు అని పేరు పెట్టారు అని. ఈరోజు ప్రభువు ఎంతోమందిని మనలో నుంచి కూడా ఎంతోమందిని పిలుస్తున్నారు. పేరు పెట్టి పిలిచి, ఇదిగో నా పని చెయ్యవా, నా కోసం నువ్వు రావా అని చెప్పి పిలిచినప్పుడు మనం వినే స్థితిలో లేం. అందుకే మొదటిగా మనం విన్నట్లుగా యోబు గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనాలలో చెప్పారు. దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా నరులతో మాటిమాటికి మాట్లాడుతూనే ఉంటారు. పగలైతే మామూలుగా వినిపించుకోం. మన ధోరణి అంతా ఈ లోక విషయాల మీద ఉంటుంది కాబట్టి వినే స్థితిలో మన చెవులు ఉండవేమో. అందుకని దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా కూడా రాత్రిపూట కూడా పిలుస్తుంటారంట, మాట్లాడుతూ ఉంటారు. అవును, ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటారు, లేపుతారు, తట్టుతుంటారు, లేపుతుంటారు. ఎన్నో మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు
ఉంటూ ఉంటాయి. ప్రభువు మనతో మాట్లాడడం, పిలవటం, చెప్పడం, పలానా ఇప్పుడు లే ప్రార్థన చేయని చెప్పి, ప్రార్థన సమయం అవుతుందని ప్రార్థన చేయమని చెప్పటం, ఇలాంటివి జరుగుతూనే ఉంటుంటాయి. మరి శిష్యుల్ని పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే ఏ సాకులు చెప్పలేదు, లోబడ్డారు కదా. ఎన్నిక చేసిన వాళ్ళని పిలుచుకున్నారు, పిలిచిన వాళ్ళని నీతిమంతులుగా కూడా చేశారు కదా. అబ్రహాముని దేవుడు పిలిచారు. ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అబ్రహాము ఏ సాకులు చెప్పలేదు. ఇంకా ఏం చెప్పారు ప్రభువు, అన్ని నీ తల్లిదండ్రులు, నీ చుట్టపక్కలని, బంధుమిత్రులు అందరినీ వదిలేసి నేను చూపించే దేశానికి రా అనగానే అబ్రహాము దేవుని మాట వినెను కదా. ఆయన దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆయన మాట మీద ఆధారపడి వచ్చారు కాబట్టి అందుకే దేవుడు ఆయనని నీతిమంతునిగా చేశాను అని చెప్పబడింది. అలా ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలలో కూడా దేవుడు ఇర్మియాను కూడా పిలిచాడు. బాలుడుగా ఉన్నప్పుడే, నేను బాలుడిని కదయ్యా, నాకేమొచ్చు అని అంటే, నా మాట నీ నోట పెడతాను, బాలుడిని అని చెప్పొద్దు, నేను నా పలుకులు నీ నోట పెడతాను, నిన్ను మరి అన్నింటినీ లేవనెత్తడానికి, పునర్నిర్మించడానికి, అన్నింటికీ కూడా నిన్ను నేను వాడుకుంటానని చెప్పి ప్రభువు చెప్పారు. అలాగే సమూయేలు ప్రవక్త, సమూయేలు ఎంత చిన్న బాలుడే అయినప్పటికీ కూడా దేవుడు సమూయేలుని పిలిచి తన కార్యం కోసం తన ప్రవక్తగా ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు. దేవుని కార్యాలు అంతా ఆశ్చర్యకరంగా ఉంటాయి అనేది మనం గమనించాలి ఇక్కడ. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ చెప్తున్నారు, మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధంగా జీవించండి అని చెప్తున్నారు. మరి ఏ పిలుపు అయితే మనకి ఇచ్చారో, దేనికోసమైతే మనల్ని ఎన్నిక చేసుకున్నారో దానికి తగిన విధంగా మనం జీవించాలి. ఒక శిష్యుడిగా ఏర్పాటు చేసుకొని ఆయన సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు సువార్త ప్రకటించడమే కాదు, దానికి తగిన విధంగా మన జీవితాలు ఉండాలి అని అంటున్నారు. మన ఇష్టానుసారం మనం జీవిస్తూ మనము బోధించే సువార్తకు అనుగుణంగా మన జీవితాలు లేకపోతే దేవుడే కాదు మనుషులు కూడా అదే చూస్తారు, ప్రభువు చూస్తారు. దానికి తగిన ప్రతిఫలం, చెడు కానీ చెడైతే చెడే, మంచి అయితే మంచిది. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో క్లియర్గా అక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు దుష్కార్యములు చేసినప్పుడు ఆ దుష్ఫలితాలే అనుభవిస్తారు, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలే మీరు పొందుకుంటారు అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి దుష్కార్యములు చేసి దేవుని నుంచి దుష్ఫలితాలు మీరు పొందుకోవద్దు అని. దుష్కార్యంలో నడుచు ప్రతి వ్యక్తికి కష్టములు బాధలు తప్పవు, మొదట యూదులకు తదుపరి అన్యులకు కూడా అవి వచ్చును. 10వ వచనంలో, కానీ సత్కార్యములు చేయు ప్రతి వ్యక్తికి దేవుడు వైభవమును గౌరవమును శాంతిని ప్రసాదించును, మొదట యూదులకు ఆపై అన్యులకు కూడా అవి కలుగును, ఏలయన దేవుడు అందరినీ కూడా సమానముగా చూచును కదా అని చెప్పబడింది. కాబట్టి పిలిచిన పిలుపుకు అనుగుణంగా మన జీవితాలు లేకపోతే, నేను బోధించేది ఒకటైతే దేవుని సువార్తను బోధిస్తూ దానికి అనుగుణంగా నా జీవితం లేనప్పుడు ప్రభువు మరి లెక్క అడుగుతారు. రెండవది, మనం బోధించే ఆ వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ ఈ వాక్యం బైబిల్ గ్రంథం చదవరేమో కానీ నా జీవితాలని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా, మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు, మన ప్రవర్తన ఎలా ఉందో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా చదువుతారు. కాబట్టి మన జీవితాలు దానికి అనుగుణంగా ఉండాలి అనేది గమనించుకోవాలి. చాలా మంది బోధకులు చూస్తుంటాం కదా, చాలామంది మరి వాక్యం బోధిస్తారు కానీ ప్రక్కకు వచ్చాక ఆ ఒక్క వాక్యాన్ని కూడా పాటించరు. కొన్నిసార్లు పాటించకపోవడం మూలానే సువార్త అనేది ఈ రోజున భారతదేశంలో ఎక్కువ మంది యేసు ప్రభువును అంగీకరించకపోవడానికి కారణం ఇదే. మన ప్రవర్తన దానికి అనుగుణంగా లేదు. అందుకే మేము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధంగా జీవించండి అని చెప్తున్నారు. మన ప్రవర్తన, మన మాట తీరు కానీ, మన జీవిత విధానం కానీ దేవుడు ఆశించిన మరి సువార్తకు అనుగుణంగా
లేకపోవడం మూలాన యేసుప్రభు అలా చేయలేదు కదా. యేసుప్రభు తను ఏది బోధించారో ఆచరించి జీవించి మనకు మాతృకగా చూయించారు. నీ పొరుగువాడిని ప్రేమించు, శత్రువుని ప్రేమించు అని చెప్పారు. సిలువలో మరి తనను హింసించిన, బాధ పెట్టి కొట్టి అంత వేదనలో కూడా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పి ఆయన క్షమించి మనకు మాతృక చూయించారు. చెప్పిన మాటను అక్షరాల ఫాలో అయ్యారు. కాబట్టి మరి ఆ వాక్యం ఈరోజు కూడా మన మధ్యలో జీవించి ఉన్నది అనేది, ఆ లివింగ్ వర్డ్ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం పిలిచిన పిలుపుకు అనుగుణంగా ఉండాలి. పిలువబడిన వారు అనేకులు, మత్తయి సువార్త 22:14 చెప్తున్నారు. కానీ ఎన్నుకొనబడిన వారు బహు కొందరే. దైవ సేవకులుగా అనేక మంది పిలుపును అందుకుంటున్నారు, కానీ కొంతమంది చివరి వరకు నిలబడలేకపోతున్నారు. మనం సెమినేరియన్స్ చూస్తుంటాం. ఫస్ట్ ఇయర్లో మొదటగా వెళ్ళినప్పుడు దాదాపు 40 మెంబర్స్ అట్లుంటారు. మళ్ళీ కొంతకాలం అయ్యేసరికి 20 మందిలోకి వస్తారు. చివరికి వచ్చేసరికి 2-3 మరి మిగిలిపోతుంటారు. కానీ పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు బహు కొందరే అని చాలా తక్కువ మందే ఉండగలుగుతున్నారు. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనిస్తాం. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, దేవుడు సంపాదించుకున్న సొంత ప్రజలు, ఆయన అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు అని చెప్పబడింది. అద్భుత కార్యాలను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్న బిడ్డలం, ఎన్నిక చేయబడిన వాళ్ళం. ప్రతి క్రైస్తవునికి ఈ బాధ్యత ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15 నుంచి వచనాల్లో చూస్తున్నాం. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఈ అద్భుత శక్తులు కలిగి ఉంటారు. నా నామములో దయ్యాలను వెళ్ళగొడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, ప్రాణాపాయమైనది ఏదైనా త్రాగిన వాళ్ళకి హాని కలగదు, దయ్యాలను పారద్రోలుతారని చెప్పారు. విశ్వసించి జ్ఞానస్నానం పొందిన వాళ్ళందరూ కూడా ఈ అద్భుత శక్తులు కలిగి ఉంటారు అని దేవుడు మరి యేసు ప్రభు మనందరికీ, దేవుని బిడ్డలుగా జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన గొప్ప మరి ఆ అద్భుత శక్తి అది. ఆ శక్తిని మనం ఉపయోగించుకోవట్లేదు. కొన్నిసార్లు, చాలాసార్లు ఉపయోగించుకోకపోవటం మూలాన మనం మరి దేవుని బిడ్డలుగా మనం నిలబడలేకపోతున్నామేమో కదా. కనుక పిలిచిన నాడు పిలుపుకి తగిన విధంగా మనం జీవించాలి. రెండవదిగా నీతిమంతులుగా చేస్తాను అని చెప్పారు. నీతిమంతులుగా చేయటం అనంటే చూస్తున్నాం. అబ్రహాము, కొర్నేలి, యోబు ఇలాంటి, మరి జోజప్ప గారు, నూతన నిబంధనలు జోజప్ప గారు నీతిమంతుడుగా ఉన్నాడని పిలవటం కాదు, ఆయన పిలిచారు. ప్రభువు పిలిచిన తర్వాత జోజప్ప గారు అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. యోసేపును గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన నీతిమంతుడు అని అక్కడ చెప్పబడింది. అలాగే యోబు నీతిమంతుడు, ధర్మాత్ముడు అని చెప్పబడింది. కొర్నేలి గురించి కూడా ఇతడు నీతిమంతుడు, ధర్మాత్ముడు, దాన ధర్మాలు చేస్తాడు, దేవుని పట్ల భయభక్తులు గల వ్యక్తి అని అక్కడ చెప్పబడింది. పిలిచిన వాళ్ళని ఆయన నీతిమంతులుగా చేస్తారు. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ నీతిమంతుల విశ్వాసులను గురించిన లిస్ట్ అక్కడ ఉంది. ఆ విశ్వాసుల లిస్టులో మరి అబ్రహాము ఇంకా ఎంతోమందిని గురించి అక్కడ చెప్పబడింది. కాబట్టి యేసుక్రీస్తునందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవుల్ని నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రం, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చారు అని మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఉచితానుగ్రహము చే నీతిమంతులుగా చేయబడిరి అని రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే యోబును గురించి, ఊజు దేశముని యోబు అని పేరు గల నరుడు ఒకడు ఉండేవాడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, భగవంతుని పట్ల భయభక్తులు గలవాడు, పాపమునకు దూరముగా ఉండువాడు అని చెప్పబడి నీతిమంతులుగా గుర్తించారు ప్రభు వీళ్ళందరినీ. జోజప్ప గారి గురించి కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం 19లో ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుట వలన, ఎట్లా అంటే పిలువబడిన వారిని దేవుడే నీతిమంతులుగా చేస్తారు. ఆ దినాలలో యెరూషలేములో సిమియోను అని ఒక నీతిమంతుడైన భక్తుడు, దైవభక్తుడు ఒకడు ఉండెను అని చెప్పబడింది. అంటే దేవుడు పిలుచుకున్న వాళ్ళని ఎలా నీతిమంతులుగా చేస్తారనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఎంతోమంది మత్తయి సువార్త 27వ అధ్యాయం 4లో యూదా అంటున్నాడు, నేను నిర్దోషి రక్తమును, ఆ నీతిమంతుని రక్తాన్ని అప్పగించి నేను పాపం కట్టుకున్నానని కదా.
క్రీస్తు నీతిమంతుడైనట్లే సత్ప్రవర్తన కలవాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా నీతిమంతులుగా చేయబడతారు. అలాగే మూడవదిగా తన మహిమలో మంచితనములో పాలు పంచి ఇస్తాడు అని చెప్పారు. యోహాను సువార్త 14 చెప్పినట్లుగా, నేను వెళితే గనక మీకు ఒక నివాస స్థానాన్ని సిద్ధపరిచి వస్తాను, నేను ఉండు స్థలాన్ని మీరు కూడా ఉండినట్లు మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకొందును అంటున్నారంటే తన మహిమలో మనకు కూడా పాలు పంచి ఇస్తాను అని చెప్తున్నారు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో తన మహిమలోను మంచితనంలోనూ మనకి పాలు పంచి ఇస్తాను అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు ఆ శక్తి ద్వారా మనకి ఆయన నీతిమంతులుగా మనల్ని చేస్తారనేది మనం ఇక్కడ గుర్తించాలి. 1 యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాలలో చూస్తాం. సృష్టి ఆరంభం నుండి గల జీవవాక్కును గురించి మేము మీకు తెలియజేసి ఉన్నాం. ఆ జీవవాక్కు ఎంత ఉన్నతమైనదో, ఎంత ప్రారంభం నుండి కూడా మేము దానిని చూసాం విన్నాం కాబట్టి మేము మీతో పంచుకుంటున్నాం అని చెప్పి అక్కడ చెప్పబడింది. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలోనే చూస్తున్నాం. చెవులారా విని కళ్ళారా చూచాము కాంచాము, కనులారా కాంచుటయే కాదు మా చేతులు దానిని స్పృశించినవి. ఈ జీవము ప్రదర్శింపబడినప్పుడు మేము దానిని చూచితిమి కనుకనే దానిని గురించి మేము మాట్లాడుచు మనకు విదితము చేయబడినదియు పితతో ఉండినది అగు నిత్య జీవాన్ని గురించి మీకు విషేదమొనర్చుచున్నాము అని చెప్పి చెప్తున్నారు. అంటే అంత నీతిమంతుని గురించిన సాక్ష్యం మనం ఇక్కడ చెప్పబడింది, మనం వింటున్నాం. కాబట్టి ఆయన ఎన్నిక చేసినప్పుడు ఆ ఎన్నిక చేయబడిన వారిలో మనం ఉంటే గనక ఆ ఎన్నికని బట్టి మనం దానికి తగిన విధంగా జీవిస్తే ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చుతారు. నీతిమంతులుగా చేసిన వాళ్ళని తన మహిమలో కూడా పాలు పంచి ఇస్తారు. మరి దివ్యరూప ధారణ సమయంలో ప్రభువు ఆ తాబోరు పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మహిమను ప్రభువు అక్కడ ఉన్న 3 శిష్యులకి చూయించారు. మీరందరూ కూడా ఇలాంటి మహిమలోకి రాబోతున్నారు అనేది వాళ్ళకు ఒక దర్శనం కదా. మోషే ఏలియాలు వచ్చి మాట్లాడినప్పుడు ఆ పేతురు అంటాడు వాళ్ళకి మీకు ఒక 3 గుడారాలు వేస్తాను ఇక్కడ అని. అసలైన గుడారం పరలోకంలో ఉంది కాబట్టి అక్కడికి పర్మనెంట్ ప్లేస్లోకి మనం వెళ్ళాలి అనేది గమనించుకోవాలని చెప్పి ప్రభువు అవసరం లేదని చెప్పి పేతుర్ని వారించినట్టుగా మనం చూస్తాం. పరలోక నిత్య నివాసంలోకి మనం వెళ్ళాలి అంటే ఎన్నిక చేయబడిన వారిలో ఉండామా? ఎన్నిక చేసిన తర్వాత నీతిమంతులుగా చేయబడ్డామా లేదా? నీతిమంతులుగా ఉంటే గనక ఆయన మహిమలో మంచితనంలో మనం పాలు పంచుకోవడానికి అర్హతను సంపాదించుకుందాం. ప్రభు ఈ వాక్య సందేశమును మనందరి జీవితాలలో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమామయుడా నాయన, ఇప్పుడు విన్న ప్రతి మాట మా హృదయాలలో పదిలపరుచుకొని తండ్రి మరియ తల్లిలాగా మననం చేసుకొని వాక్యానికి మమ్మల్ని మేము లోబరుచుకొని మా జీవితాలలో ప్రతి విషయంలో కూడా ప్రభువా వాక్యాన్ని మేము ఆచరించేలాగా అనుసరించేలాగా సహాయం చేయమని నూరంతలుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరియ తల్లి సకల పునీతులు ప్రార్థనల ద్వారా వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.